ఇప్పుడు మనం పాయిసన్స్ ఈక్వేషన్ అండ్ లాప్లాస్ ఈక్వేషన్ పాయిసన్స్ అండ్ లాప్లాస్ ఈక్వేషన్. ఈ పాయిసన్స్ అండ్ లాప్లాస్ ఈక్వేషన్ కూడా చాలా ఈజీ. ఎందుకు ఈ పాయిసన్స్ ఈక్వేషన్స్ అంటే వీ కెన్ ఫైండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ ద బౌండరీ ఎండింగ్. సో బౌండరీస్ కండిషన్స్ ఏదైతే తీసుకున్నామంటే కండక్టర్ యొక్క బౌండరీ కానీ లేకపోతే డైఎలక్ట్రిక్ యొక్క బౌండరీ కానీ ఏదైనా బౌండరీస్ తీసుకున్నప్పుడు దాని యొక్క పొటెన్షియల్ బౌండరీ దగ్గర అప్లై చేయాలనుకున్నప్పుడు ఈ పాయిసన్స్ అండ్ లాప్లాస్ ఈక్వేషన్స్ ఉపయోగపడతాయి అనమాట. ఓకే, సో ఫ్రమ్ ద పాయిసన్స్ ఈక్వేషన్ we can find how the electric potential at the boundary condition. So from the Poisson's equation we can find how the electric potential at the boundary condition. That is the biggest advantage with this Poisson's and Laplace equation. So from the Gauss law, del dot D is equals to rho v. So del dot epsilon E is equals to rho v because D is equals to epsilon E. We know that del dot E is equals to rho v by epsilon. ఇంత ముందు కూడా మనం ఇదే చేసాం. We know that the relation between E and V is E is equals to minus del V. So here in the above equation 1 can be written as del dot minus del V is equals to rho V by epsilon. Therefore del into del square. So del square V is equals to minus rho V by epsilon. You can write like this. So this is what the Poisson's equation. దీన్ని Poisson's equations అంటారు. So del square V ఎప్పుడైనా రాయాలనుకున్నప్పుడు rho v by epsilon రాయొచ్చు అనమాట. సో లాప్లాస్ ఈక్వేషన్ ఈజ్ లాప్లాస్ ఈక్వేషన్లో ఇఫ్ rho v చార్జ్ డెన్సిటీ అనేది కనుక 0 అయింది అనుకోండి, దేర్ ఫోర్ డెల్ స్క్వేర్ v ఈజ్ ఆల్సో 0. సో ఇఫ్ డెల్ స్క్వేర్ v ఈజ్ ఈక్వల్స్ టు 0, దట్ ఈస్ వాట్ ద లాప్లాస్ ఈక్వేషన్. సో లాప్లాస్ ఈక్వేషన్ జనరల్ ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలంటే డెల్ స్క్వేర్ v ఈజ్ ఈక్వల్స్ టు దో స్క్వేర్ v బై దో ఎక్స్ స్క్వేర్ ప్లస్ దో స్క్వేర్ v బై దో వై స్క్వేర్ ప్లస్ దో స్క్వేర్ v బై దో జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్. అలాగే స్పెరికల్ రాసుకోవాలనుకోండి 1 బై రో ఇంటూ దో బై దో రో ఇంటూ దో v బై దో రో ప్లస్ 1 బై రో స్క్వేర్ దో స్క్వేర్ v బై దో ఫై స్క్వేర్ ప్లస్ దో స్క్వేర్ v బై దో జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అది సిలిండ్రికల్, కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రో d5 రో జెడ్ రో d5 జెడ్ ఇలా వచ్చినాయి అనమాట. ఇక్కడ ఎక్స్ వై జెడ్ వచ్చినాయి. అలాగే స్పెరికల్ అయితే 1 బై ఆర్ స్క్వేర్ దో బై దో ఆర్ స్క్వేర్ డివి బై దో ఆర్ ప్లస్ 1 బై రో దో బై దో థీటా సైన్ థీటా దో వి బై దో థీటా ప్లస్ 1 బై రో దో వి బై దో ఫై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది స్పెరికల్. సో ఈ 3 ఈక్వేషన్స్ అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జనరల్ ఎక్స్ప్రెషన్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా అవసరం అయితే ఈ ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. సో ఇది ఆర్ స్క్వేర్ ఆర్, ఇదేమో థీటా, ఇదేమో ఫై, ఇలాగా అప్లై అవుతుంది అన్నమాట. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.